మొదటి ఆదివారం చదువుకున్న లేఖన భాగాల్లో నుండి ఈరోజు అంశం ఏమంటే ప్రేమే శాశ్వత జీవం. ప్రేమే శాశ్వత జీవం. చదువుకున్న లేఖన భాగాల్లో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం అందరం చదువుకున్నాం కలిసి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, నీ కృపలోని సన్నిధానంలో మీరు మాతో ఉండి సహాయం చేసి కనికరం చూపించి ఉదయ కాలంలో ప్రభా 4వ ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టేందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవే గొప్ప దేవుడు వై సహాయం చేయమని కనికరం చూపించమని సమస్తము మర్యాదగా క్రమంలో జరుగులాగా కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవుని ప్రియ సంగమం, ఈ దినం మన అంశమేమి? ప్రేమే శాశ్వత జీవం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రేమ లేని వాడు నా వాడు కాదు. ప్రేమించగలిగిన వాడే దేవుని సంబంధి. ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాదు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ప్రేమ అంటే దేవుడు, దేవుడు అంటే ప్రేమ. ప్రేమ అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటే ప్రేమ. ఆయన ప్రేమ అవధులు లేని ప్రేమ. ఆ ప్రేమకు అవధులు లేవు. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ తత్వమైన దేవుడు, ఆయనే ప్రేమ. ఆ మాటను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ లేకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఈ రెండు చదవబడిన లేఖన భాగాల్లో ప్రేమించిన వ్యక్తి, ప్రేమ లేని వ్యక్తి ఆడున్నాడో మనం చూస్తాం. అందుకోసమనే మరి దేవుని ప్రియ సంగమ, దేవుని నామంలో అందరికి వందనాలు. దేవుని ప్రేమ మరియు మనుషుడు సాటి మర్చిపోయిన చూపే ప్రేమ గురించి మనము తెలుసుకోవాలి. ఇక్కడ మన మొదటి పాఠంలో లేఖన భాగాల్లో మరి యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 చూస్తే క్రీస్తు ప్రేమించినట్లే ప్రేమించాలి. దాని టైటిల్ మనకు మొదటి పాఠంలో ఏముంది? యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 16 నుంచి 21 వరకు చివరి వరకు చూస్తే క్రీస్తు ప్రేమించినట్లే మనం ప్రేమించాలి. ఆయన ఎలా ప్రేమించాడు అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. మరి యోహాను రాసిన సువార్త పాఠం 3వ అధ్యాయము 16వ వచనంలో మనం అనుకూలంగా ప్రతి ఒక్కసారి మాట్లాడుకున్నాం. ఇది మనకందరికీ నోటెడ్. యోహాను 3:16 అంటే అందరికీ నోటెడ్. యోహాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందును. ఎవరైతే దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించినాడంటే ఎంతో ప్రేమించినాడు. ఆయన ప్రేమకు అవధులు లేవు. మనం ఇంకా పాపమై ఉండగా, మనం ఇంకా చెడ్డవారై ఉండగానే ఆయన ప్రేమించినాడు. మనం ఇంకా దుష్ట స్వభావము, నీచ స్వభావంలో, మరి పాప స్వభావంలో బ్రతుకుతూ ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించినాడు. ఒక మనిషి ఎవరిని ప్రేమిస్తుంటే ఏ వ్యక్తి అయితే మనకు అనుకూలంగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే మనకు మేలు చేస్తాడో, ఏ వ్యక్తి అయితే మనకు ప్రేమగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే మనకు లోబడి ఉంటాడో వాడిని ప్రేమిస్తాం. ఇది మానవ స్వభావం. కానీ దేవుడు ఆయన వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు మన కోసం ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆ ప్రేమకు అవధులు లేని ప్రేమ. ఆ ప్రేమకు అవధులు లేవు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమిస్తాము. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. ప్రేమ దేవుని మూలంగా పుట్టింది. దేవుని మూలంగా మనము ప్రేమ ఎందుకు ఎరిగి ఉన్నాం. ఆ మాట చెప్తున్నాడు. దేవుని వలన కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు.
దేవుని చూస్తాడు, దేవుని గురించి తెలుసుకుని ఉంటాడు. ఈ దినాన్ని నువ్వు దేవుని గురించి తెలుసుకుని ఉంటే నువ్వు ఇతరుల పైన ప్రేమ చూపిస్తావు. ఇంకొక విషయం కూడా ఉన్నది. ఈ చదివిన ఈ లేఖన భాగాల్లో 5 వచనాలలో 14 సార్లు ప్రేమ గురించి రాయబడి ఉంటారు. నేను లెక్కేశాను. నేను కూర్చొని లెక్కేస్తే 14 సార్లు ప్రేమ అనే మాట ఉన్నది. ఎన్ని వచనాలలో? 5 వచనాలలోనే 16 నుంచి 21 వరకు వచనాలలో ఎన్ని ఉన్నాయంటే 14 సార్లు ప్రేమ అనే మాట, పదం అనే వచ్చింది. అంటే ఎంత మనము విలువైందో చూసుకోవాలి. ఇంకొక మాట కూడా మనం చూడాలి. ప్రేమ ఈ 6 వచనాలలో వచ్చింది ప్రేమ అనే మాట. యోహాను రాసిన మొదటి పత్రికలోని 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధి కారు. తన సహోదరుని, అన్నదమ్ములను ప్రేమించిన వాడు దేవుని సంబంధి కాడు. అంటే దేవునికి వ్యతిరేకి, నా మనిషి కాదు అంటాం మనం. అంటే ఏమి? నా లక్షణాలు, నాకు విలువైన వ్యక్తి, నాకు పోట్లాడేవాడు, నేనంటే నచ్చని వాడు నా మనిషి కాదంట. నా మనిషి అంటే నేనంటే ఇష్టపడే వ్యక్తిని నా మనిషి అంటాం. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తుందంటే, ప్రేమ లేని వాడు నా వాడు కాదు. ఈరోజు దేవుని ప్రియ సంగమా, మనము ప్రేమించే వారిగా ఉండాలి, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, ప్రేమ చూపేవారిగా ఉండాలనేది ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి యోహాను రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 14వ వచనంలోని మనం చూస్తే, మనకు సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని వీరెరుగుదురు. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎంత గొప్ప చూడండి. ప్రేమ లేని వాడు మరణమందు ఉన్నాడంట, మరణంలో నిలబడి ఉన్నాడు ప్రేమ లేని వాడు. సహోదరుని ప్రేమించని వాడు దేవుని ప్రేమిస్తాడు. అంటే సహోదరుడు అంటే అన్నదమ్ములను, సాటి విశ్వాసులను, లేదా నీ తోటి వాడిని ప్రేమించేవాడు నిజమైన దేవుని బిడ్డ. చూడండి, మనం సహోదరులు ప్రేమించుచున్నాం కనుక మరణంలో నుండి జీవంలోకి వచ్చాము, నరకంలో నుండి జీవంలోకి వచ్చాము, స్వర్గానికి వెళ్ళిపోయినాం. ఎందుకంటే నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు మరణం నుండి జీవంలోకి వచ్చావు. అంటే నరకం నుండి స్వర్గానికి మనం వచ్చినట్టు లేక దేవుడే చెప్తున్నాడు. నేను చెప్పే మాటలు కానివ్వండి. కాబట్టి నీలో కఠినమైన హృదయం, ప్రేమ లేని గుణం ఉన్నదంటే నీవు చీకటిలో ఉన్నావు, మరణంలో ఉన్నావు, నువ్వు స్వర్గానికి అనేది దారి లేదు నీకు, నువ్వు నరకానికి పోతున్నావని తెలుసుకోవాలి. ఇది నా దేవుని ప్రియ సంగమా, మనలో ప్రేమ ఎంత పడుతున్నది? మనల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తున్నామా? మనకు ఎవరైనా సహాయం చేస్తేనే ప్రేమిస్తున్నామా? మనకు ఎటువంటి సహాయం చేయకపోయినా ప్రేమించే గుణం నీలో ఉంటే నువ్వు దేవుని సంబంధి. ప్రేమ లేకపోతే నువ్వు మరణమందు నిలిచి ఉన్నావు. గుర్తుపెట్టుకోవాలి, మరణమందు నిలిచి ఉన్నావు. ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగి ఉండాలి. ఆ వ్యక్తి ద్వారా నీకు ఏ రూపాయి ఆదాయం లేకపోయినా నువ్వు ప్రేమించే గుణం ఎప్పుడైతే వస్తాదో, ఎప్పుడైతే నువ్వు ఆ గుణాన్ని కలిగి ఉంటావో, నువ్వు చనిపోయిన తర్వాత ఆడిపోతావు, స్వర్గానికి పోతావు. కఠినమైన హృదయం పెట్టుకుంటే పోలేము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రేమ గురించి మరి గ్రీకులో 4 పదాలు ఉన్నాయి. 4 పదాలుగా విభజించినారు. ఈ ప్రేమను గురించి 4 రకాలుగా విభజించారు. 4 రకాలైన ప్రేమను గ్రీకులు వాళ్ళు ఏర్పాటు చేశారు. మనం ప్రేమ అంటే ఏం చెప్తాం? భార్య భర్తల మధ్య ఉండేది ప్రేమే, తల్లిదండ్రుల మధ్య ఉండేది ప్రేమే, స్నేహితుల మధ్య ఉండేది ప్రేమే, ఇద్దరు ప్రేమించుకుంటున్నారంటే అది కూడా ప్రేమే. అన్నిటికీ ప్రేమే అంటాం మనం. కానీ గ్రీకులో 4 రకాలైన ప్రేమలను డివైడ్ చేశారు. గ్రీక్ అనే పదాల్లో ఆ గ్రీక్ అనే మాటను మనం చూడాలి. గ్రీక్ పదాల్లో ఒకటి వచ్చి యురోస్, ఒకటేది యురోస్, రెండోది వచ్చేసి స్టోర్జ్, రెండో మాట స్టోర్జ్, మూడోది వచ్చేసి ఫిలియో, మూడో మాట ఫిలియో, మూడో ప్రేమ. 4వ ప్రేమ అగాపే ప్రేమ, అగాపే. ఈ 4ను మనం ఒక్కొక్కటిగా చూస్తే, యురోస్ అంటే స్త్రీ పురుషుల మధ్య ఉండే పరస్పర వాంఛను ఈ మాట యురోస్ అంటారు. ఈ ప్రేమ ఎటువంటిదంటే భార్య భర్తల మధ్య లేదంటే స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆ వాంఛ, దానిని యురోస్ అనే మాట డివైడ్ చేశారు. రెండోది ఏం చేశారంటే స్టోర్జ్ అనే మాట ఏమంటే ఇది ఆప్యాయత, అనగా కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ. ఈ ఆప్యాయత కూడా ఈ
స్టోర్జ్ అనే మాటతో కలిపారు, డివైడ్ చేశారు. ఇది స్టోర్జ్ అనే మాట. ఫిలియో అనే మాట ఉన్నది ఏంటంటే ఇది స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, స్నేహంతో ఉండే ప్రేమను ఫిలియో అనే మాట అంటారు. ఇక చివరి మాట ఉన్నది అగాపే ప్రేమ. ఇది దేవాది దేవుడైన యేసుక్రీస్తు మానవాళి పట్ల ఉన్న ఆయన ప్రేమను వర్ణించే పదమే అగాపే ప్రేమ. దేవుడు మనుషులపై చూపించే ప్రేమను అగాపే ప్రేమ అంటారు. ఈ ప్రేమను వర్ణించేది దీనికి కొలమానాలు లేవు, దీనికి అవధులు లేని ప్రేమ. అగాపే ప్రేమ అంటే ఎంత గొప్ప ప్రేమ! అంత ప్రేమ ఉన్నది కాబట్టి పాపులమైన మనము, చెప్పిన మాట ఎదురకుండా తిరిగే మనము, దుష్ట స్వభావం కలిగిన మనల్ని దేవుడు ప్రేమించి మనందరి కోసము సిలువలో తన ప్రాణం పెట్టిన దేవుడు. ఆ ప్రేమే లేకపోతే ఆయన ఆ పని చేయలేదు. అగాపే ప్రేమ, గొప్ప ప్రేమ, అవధులు లేని ప్రేమ చూపించారు. యేసుక్రీస్తు ప్రభువు వారికి అవధులు లేని ప్రేమ. ఎంత ప్రేమ! ప్రేమామయుడు, ఆయన పేరే ప్రేమామయుడు. ఆ ప్రేమను ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో అప్పుడు దేవుడు మనలో ఉన్నాడు. నేను వానిలోనూ వాడు నాలోనూ ఉంటాడు. ఆ మాట మనం ముందులే ఫస్ట్లోనే చదువుకునే ఏది 4:16 వచనంలో మన ఎడల దేవుడికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండు వాడు దేవుని యందు నిలిచిన్నాడు. ప్రేమలో ఉండేవాడు దేవుడిలో ఉన్నాడు. మన దేవుడు వాని యందు నిలిచిన్నాడు. ఎంత మాట! మనం దేవుడిలో ఉన్నాం, దేవుడు మనలో ఉన్నాడు. ఎట్టుగా ఈ రెండు కుదురుతున్నాయంటే ప్రేమే కారణము. ఇది మనం ప్రేమను చాలా తక్కువ అంచనా చేస్తూ ఉంటాం. ప్రేమించడం అంటే అదేదో చెడుగా మాటలు కాదు. ప్రేమించడం అంటే చెడ్డ ఉద్దేశంతో ప్రేమించడం కాదు. ఈ ప్రేమ అవధులు లేని ప్రేమ, సహించే ప్రేమ. నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రేమ అనేక దోషములను కప్పును అంట. ప్రేమ ఎన్ని కప్పుతారంట? ఒక వ్యక్తి నేను ప్రేమిస్తే వాడు నాకు ఎన్ని చేసి నేను కప్పెట్టేస్తా అంట. వదిలేరా వదిలేరా, ఎందుకు? వాడు నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. వాడు నాకు శత్రువు అయితే, వాడు నాకు పగవాడైతే, వాడు చిన్న మాట అంటే కూడా నేను పట్టించాను. ఎందుకు అంటారు అంటే ఎందుకు? వాడి మీద నాకు ప్రేమ లేదు కాబట్టి. దేవాది దేవుడు కూడా ప్రేమ స్వరూపి, అగాపే ప్రేమ చూపిస్తా ఉన్నాడు. ఇంకొక విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆ ప్రేమలో ఈ పేరాలు దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన నమ్మిన మనము ప్రేమ కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు. ఒకవేళ మనకు యోహాను సువార్త మరియు యోహాను రాసిన పత్రికలు లేకపోతే మన పట్ల దేవుడికి ఉన్న అపార ప్రేమను మరియు దేవుని పిల్లలంగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాల్సిన మన బాధ్యతను మనం ఎరగకుండా ఉండేవాళ్ళము. ఈ పత్రికలు యోహాను రాయకపోతే దేవునికి మన నుండి ప్రేమ, మనం ఆయన పిల్లల నుండి అధికారము, ఇవి ఎరగకుండే వాళ్ళు, ఆ ప్రేమని తెలియకుండా ఉన్నారు. కానీ యోహాను రాసిన ఈ పత్రిక ద్వారా దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో దీని ద్వారా, ఈ పత్రిక ద్వారా మనకు అర్థమవుతాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు, దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మన పట్ల ఉండే ప్రేమను ఈ యోహాను ద్వారా, మనకు పత్రికల ద్వారా, యోహాను సువార్త ద్వారా రాయించాడు. దీని ఎంత ప్రేమను మీ పట్ల చూపిస్తున్నాను అనే మాట చూడండి. అపార ప్రేమను మరియు దేవుని పిల్లలుగా మనము ఒకరినొకరు ప్రేమించుకోవాల్సిన మన బాధ్యతను, ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. మనం ఒకరి పట్ల కూడా ఎలా ప్రేమించుకోవాలో బాధ్యత కూడా పెట్టాడు. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. రెండోది ఏమిటంటే మనం ఒకరినొకరు ప్రేమించుకునే వాళ్ళం అనే మాట కూడా చెబుతూ, మనం ఎరుగకుండే వాళ్ళము. ఆయన రాయకపోతే ఆ సువార్త, యోహాను సువార్త, ఆ 3 పత్రికలు రాయకపోతే దేవుని ప్రేమ మన పైన ఎంత ఉన్నదో మనకు తెలిసేది కాదు. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ లేని వాడు దేవుని పిల్లలు లేదా దేవుని సంబంధులు కాదు. ఈరోజు నా మీద నీ మీద ప్రేమ లేకపోతే, మనలో ఒకరిపైన ఒకరి ప్రేమ కలిగి ఉండకపోతే మనం దేవుని సంబంధులము కాదు. ఇది గుడ్డి గుర్తు మనం చేసుకోవాల్సింది. నాకు ప్రేమ లేదా, నాకు ప్రేమనే గుణము లేదా? ఈరోజు మనం చూస్తూ ఉంటాం. తల్లి బిడ్డను చంపేస్తుంది, తండ్రి బిడ్డను చంపేస్తాడు, భార్య భర్తను చంపేస్తుంది, భర్తలు భార్యను చంపేస్తా ఉన్నారు, తండ్రులను చంపేస్తారు పిల్లలు బిడ్డలు చంపుతారు, బిడ్డలు తండ్రులను చంపుతున్నారు. ఎవరు వదిలిపెట్టడం లేదు. మనం
మా తండ్రి, నా బిడ్డలు, నా కడుపును పుట్టిన వారనే ఆ జ్ఞానం లేకుండా చంపుతూ ఉన్నారు. అంటే వాళ్ళలో ప్రేమ లేనట్లే కదా. దేవుని ప్రియ సంగమా, మనం ప్రేమ కలిగి ఉండాలా, మన హృదయాన్ని కఠినపరచుకోకూడదు అనేది ఈ యోహాను పత్రిక ద్వారా మనము తెలుసుకోవాలి. అని పదే పదే తన పత్రికలు యోహాను తెలియజేశారు. పదే పదే ప్రేమ ప్రేమ మనం చెప్పాం. 4-6 వచనాలలోనే 14 సార్లు ప్రేమ గురించి రాసినాడంటే ఆయన ఎంత మరి దేవాది దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా మనకు రాయించాడు, మనం తెలుసుకోవాలని. ఇంకా 17వ వచనంలో చూస్తే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉండాలంట. ఆయన ఎట్టివాడు ఉంటాడో ఈ లోకంలో మనం కూడా అట్లే ఉంటాం. దేవుడు ఏ గుణాలు కలిగి ఉన్నాడో, ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో, ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడో దేవుడు, మనము కూడా అలాంటి స్వభావం, అలాంటి గుణాలు, అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. అవునా కదా? మరి తండ్రి ఏ విధంగా పోలికలతో ఉంటాడు, కొడుకు కూడా అలాగే పుడతాడు. మనం ఏమంటాము? అచ్చం మీ నాయనలాగా ఉండవు. మీ నాయన నడిచి మాట్లాడతాం, మీ నాయన మాట్లాడతాం, మీ నాయన నడిచి నడుస్తాం. అన్ని రూపురేఖలంతా మీ నాయన మాత్రమే అంటే ఏమి ఆ రూపురేఖలు మనకు కనబడుతున్నాయి కదా. ఈరోజు దేవాది దేవుడు మన తండ్రి అయినప్పుడు, ఆయనలో ప్రేమ గుణం ఉన్నప్పుడు, ఆ ప్రేమ గుణాలు మనలో కనబడకపోతే వీడేంది వాడు మాట లేడే అంట. అంటే దేవుని సంగమా లేడు అంటే దేవుడు కూడా ఒక మాట అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు అంటాడు. అంటే మనం చెడ్డ కార్యాల పట్ల, చెడ్డ విషయాల పట్ల ఆసక్తి కలిగి మనం నడుస్తూ ఉంటే దేవుడే చెప్తాడు, నేను మీకు తండ్రిని కాదు, మీ తండ్రి వాడు దయ్యం, వాడు సైతానుడు మీ తండ్రి అని చెప్తాడు. అపవాది మీ తండ్రి. ఎందుకంటే వారి లక్షణాలు నీలో కనపడతా ఉంటాయి, వారి శాస్త్రం నువ్వు చేస్తూ ఉంటావు. కాబట్టి నీవు నా బిడ్డవు కాదు, నీవు సైతాను బిడ్డవు అంటాడు. అదే దేవుని ప్రేమను కలిగి, దేవుని వ్యక్తిత్వాన్ని కలిగి, దేవుని ఆ లక్షణాలను మనము పురికి పుచ్చుకొని, దేవుడు చూపిన ప్రేమను ఈ లోకంలో దేవుని ప్రతినిధులుగా మనం జీవిస్తూ, ఆయన సాక్షులుగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటే నా బిడ్డలు వీళ్ళు అనే దేవుడు అంటాడు. అందుకోసం తండ్రి ఎలాగ ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉండాలా. ఆయన పరలోకంలో ఏ గుణాలు కలిగి ఉన్నాడో మన భూమి మీద కూడా ఆ లక్షణాలు, ఆ గుణాలు కలిగి ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రియ సంగమా జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడో తెలిసి ఉంటే మనలో భయం ఉండదంట. దేవుడు మనల్ని బాగా ప్రేమిస్తున్నాడంటే ప్రేమించే వ్యక్తి దగ్గర మనం భయపడతామా? మనం అమితంగా ప్రేమించే వ్యక్తి దగ్గర మనకు భయము ఉండదు. అదే మాట ఉన్నది 17వ వచనంలో చూడండి. యోహాను పత్రికలో ప్రేమలో 18వ వచనంలో చూడండి, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టను, భయము దండనతో కూడినది. దండించేవాడంటే మనము దూరంగా ఉంటాం. భయము దండనతో కూడినది, ప్రేమలో భయం ఉండదంట. ప్రేమించే వ్యక్తిగా మనం స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాం. అదే భయం తప్పు చేసినాడు భయంగా తిరుగుతాడు. కాబట్టి లేనాడు ధైర్యంగా ఉంటాడు. కానీ ఇక్కడ ప్రేమించే వ్యక్తి ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టను. పరిపూర్ణంగా మన బిడ్డలను ప్రేమించే మన దగ్గర ఎన్ని విషయాలైనా చేస్తాడు, ఎదుగుతూ ఉంటాడు. వాడికి 2 ఏళ్ళు పడితే వాడు భయంగా ఉన్నాడు. పరిపూర్ణంగా మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మన బిడ్డలు మన దగ్గర తిరుగుతారు. అందుకు ఆ మాట చెప్తున్నాం, పరిపూర్ణమైన ప్రేమలో భయమును వెళ్ళగొట్టును అనే మాట అన్నది. మనం తీర్పు దినానికి ముందుకు మరి ధైర్యంగా ఉండాలంటే, ఆ దేవుని తీర్పు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలంటే మనం కొన్ని పనులు చేయాలనే మాట ఏమన్నారు. క్రీస్తులో జీవిస్తూ తండ్రితో సహవాసం కలిగి ఉండాలి. మనం పరలోక రాజ్యానికి మన తీర్పు దినాన్ని మనం భయం లేకుండా, నేను స్వర్గానికి వెళ్తాను, నా దేవుడు నన్ను తీర్పులు నిలబెడతాడు, అప్పుడు నాకు భయం ఉండకుండా ఉండాలంటే, ఒక పరీక్ష పెట్టినప్పుడు భయం లేకుండా ఉండాలంటే
ఉన్నది. చూడండి, సహవాసం, దేవునితో సహవాసం అంటే భయము ఉండదు. దేవునితో సహవాసం చేయాలి. పరలోక రాజ్యానికి పోవాలంటే ఆయన ఎదురు ధైర్యం ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి. రెండోది వచ్చేసి ఆయన ఆజ్ఞలను పాటిస్తారు. ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఏమైతే నీకు చెప్పాడో ఇది చేయాలి, అటు చేయాలి, అటు చేయకూడదు, ఇటు చేయకూడదు, ఏదైతే నీకు చెప్పాడో ఆజ్ఞలు వాటిని పాటించాలి. ఆ మాట కూడా 2:3 ఆ మాట ఉన్నది. 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ మాట ఉన్నది. చూడండి, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనిన యెడల దీని వలన ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాం. ఆయన ఎట్లా తెలుసుకుంటామంటే ఆయన ఆజ్ఞలను ఎరిగి ఉన్నాం. ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన ఆజ్ఞలను అవలంబించాలి, ఆయన చెప్పిన పని చేయాలి. దేవుడు ఏమైతే చెప్పాడో ఆ పని మనం చేయాలనేది ఉండాలి. ఇంకొకటి కూడా ఉన్నది, లోకాన్ని అనుసరించకూడదు. లోకాన్ని లోకంలో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబం. లోకంలో ఎవరికైనా ప్రతి మానవుడికి ఏముందంటే నేత్రాశ, చూసిందల్లా కావాలనుకుంటాడు. శరీరాశ, శరీర సుఖం కావాలనుకుంటాడు. ఇంకొకటి జీవకుటుంబం అంటే లేకపోయినా ఉన్నట్టు, లేకపోతే గంభీరం. వాళ్ళు ఆ లక్షణం లేకపోయినా ఉన్నట్టు కనపరుచుకుంటా ఉంటాడు. ఇది జీవకుటుంబం. నీకు 50,000 ఉన్నా కూడా 50 లక్షలు ఉన్నా నాకు జీవకుటుంబం కలుగుతూ ఉంటాడు. ఇవన్నీ ఏడున్నాయంటే లోకంలో ఉంటాయి. ఇవి దేవుని వద్ద నుంచి వచ్చినది కాదు. ఇవి దేవుని వల్ల సైతాను ప్రేరేపించింది. శరీరాశ, పాపం చేయాలని తొందరపడతా ఉంటారు. నేత్రాశ, చూసిందల్లా కావాలనుకుంటా ఉంటారు. జీవకుటుంబం అంటే ధమ్మముగా బ్రతకడం, ధమ్మముగా మాట్లాడడం, వాస్తవాన్ని మరిచి చెప్పడం, వాస్తవాన్ని తొక్కిపెట్టి చెప్పడం, అబద్ధాలు చెప్పడం. నేను పెద్ద షావుకారు, నాకు వాళ్ళతో వీళ్ళతో అందరితో పరిచయాలు అంటాను. కొంతమంది ఫోటోలు తీసుకొని నాకు ఆ మంత్రి తెలుసు, ఈ మంత్రి తెలుసు అంటూ ఉంటారు. కొంతమంది చెప్తాను, కానీ వాళ్ళ పరిచయాలు ఉండదు. కానీ ఏడో ఒకటి ఫోటో తీసుకునేది నాకు ఆయన బాగా తెలుసు అంటూ ఉంటారు. నీకు ఏదైనా రెకమెండేషన్ కాబట్టి నన్ను అడుగు అంటూ ఉంటారు. అంటే అవన్నీ సైతానికి సంబంధించిన మాటలు అవ్వండి. వాస్తవం చెప్పేది దేవుని మాట, వాస్తవాల్లో బతికేది దేవుడు. దేవుని బిడ్డలు వాస్తవంలో బ్రతుకుతారు, దేవుని బిడ్డలు నిజముగా బ్రతుకుతారు, నిజాయితీని పాటిస్తూ ఉంటారు దేవుని బిడ్డలు. కాబట్టి అలా ఉండాలనేది. లోకాన్ని అనుసరింపకూడదు. లోకంలో ఉండే ఆచారాలను మనము అనుసరింపకూడదు. అంటే ఆచారాలంటే చెడువి, మూఢనమ్మకాలు, ఇవన్నిటికీ మనం దూరంగా ఉండాలి. లోకాన్ని మనం జయించేవారిగా ఉండాలి, అనుసరించేవారిగా, సత్యంలో నిలిచి ఉండాలి. 2:24 మాట ఉన్నారు, సత్యంలో నిలిచి ఉండాలనే మాట. అయితే మీరు మొదటి నుండి దేని మిగిలినది మీరు నిలువనీయని, మీరు మొదటి మిగిలినది మీరు నిలిచి మీరు కూడా కుమారుని తండ్రి నిలుతును నిత్య జీవం అనుగ్రహించినది ఆయన తాను మనకు చేసిన వాగ్దానం. సత్యం ఏమైతే నువ్వు విన్నావో, ఏదైతే దేవుని వాక్యం పైన నువ్వు చూపించావో ఆ వాక్యం పైన నిలిచి ఉండాలి. ఇది మనము కనుక్కోవాలని ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాం. ఇంకా విషయం ఏమంటే, ఇతరులను ప్రేమిస్తూ ఉంటే కూడా మన దేవుడి రాజ్యానికి వెళ్తాం. స్వర్గానికి ఇతరులను ప్రేమించాలి. మన బంధువులనే కాదు, మన ఇంటర్నే కాదు, బయట వ్యక్తులను కూడా ప్రేమ కలిగి ఉండాలి. అంటే ప్రేమ అనేది చెడ్డ ప్రేమ కాదు, మంచి ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమించే వారిగా ఉండాలనేది ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటే మరి 17లో కూడా తీర్పు దినాన మనం శిక్ష పొందకుండా ఉంటామనే విషయాలు కూడా ఆ 2:17లో కూడా ఆ మాట ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని మరి 20వ వచనం చూస్తే, దేవుని ప్రేమించి సహోదరుని ప్రేమింపని వాడు అబద్ధికుడు అంట. సొంత నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు భక్తి, దేవుని కోసం అది చేస్తా ఇది చేస్తారని తన తోడబుట్టుని చెప్తా ఉంటే వారికి నీళ్ళు ఇవ్వకుండా మనం చూస్తూ ఉంటాం. ఒక జాన స్థలం కానీ 2 అడగలు కొట్టుకుంటూ ఉంటారు. భూమి పంచాయతీలు కానీ, ఇంటి స్థలాలు కానీ, నువ్వు ఒక అడుగు పోయింది, 2 అడుగులు పోయినా నా స్థలం లేదు. ఒక తల్లి పుట్టినోళ్ళే ఒక అడుగు కోసం కొట్టుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం. నువ్వు పట్టబడి వారి దగ్గర నేను దేవుడిని బాగా భక్తిగా ఉన్నానని తప్పనికి సరిగ్గా నువ్వు చూడకపోతే, ప్రేమించకపోతే, లేదంటే నీ అన్నను నువ్వు ప్రేమించకపోతే నువ్వు దేవుడిని ఏం ప్రేమిస్తావు? దూరాన ఉన్న నీ కంటికి కనబడిన దేవుడిని ఎట్లా ప్రేమిస్తావు? కంటికి కనబడే సహోదరునే ప్రేమించలేవు, ఎదురుగుండే అన్నదమ్మునే నువ్వు ప్రేమించలేవు, అక్కడినే ప్రేమించలేవు. నువ్వు దూరాన ఉన్న దేవుడినే ప్రేమిస్తావు, కనబడిన దేవుడినే ప్రేమిస్తావు. ఎలా జరుగుతుంది? అందుకోసమనే ఆ మాట కూడా ఉన్నది. చూడండి 20వ వచనంలో, ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అబద్ధికుడును, తాను చూసిన సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని
సహోదరుని కూడా ప్రేమిస్తావు. నువ్వు దేవుడిని ప్రేమిస్తే మానవుడు దేవుని రూపంలో ఉన్న మనిషిని కూడా ప్రేమిస్తావు. సాటి మనిషి ఏ రూపంలో ఉంటాడు? దేవుని స్వరూపంలో ఉన్నాడు. మనం అనుకుంటాం మనుషుల కంటే మన రూపంలోనే దేవుడు ఉండేది, వేరే రూపంలో లేడా. దేవుడు మనిషిని తయారు చేసేటప్పుడు మన పోలిక చొప్పున చేద్దామని మనిషిని తయారు చేశాడు. ఈ దినాన మనము కూడా ఆయన పోలికలో ఉన్నాము. మరి దేవుని పోలికలో ఉన్న సాటి మనిషినే నువ్వు ప్రేమించకపోతే దేవుడిని ఏం ప్రేమిస్తావు? మన భారతదేశంలో గొప్ప స్లోగన్ ఉన్నారు, నాకు ఇష్టమైన స్లోగన్, మానవ సేవే మాధవ సేవ. అది నాకు బాగా నచ్చుతారు ఆ మాట. అంటే మానవ సేవే మాధవ సేవ. అవును, మనుషులకు చేసే దేవునికి చేసినట్టే. మదర్ తెరీసా కుష్ఠ రోగులను పురుగులు బట్టి పురుగులున్న మనం చూడలేని వాటిని ఆమె హక్కులు చేర్చుకునే పుళ్ళు కడిగి వాళ్ళను మంచి ట్రీట్మెంట్ చేసే వాళ్ళని స్వస్థపరిచిన ఆయన అందుకే ఆయన మదర్ తెరీసా. తల్లి గుణం. ఈరోజు మనము అటువంటి సేవ అంటే సహోదరుని ప్రేమించలేకపోతే, మానవ రూపంలో ఉన్న నీ సాటి మనిషిని నువ్వు ప్రేమించకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? కాబట్టి ఈరోజు మనం ప్రేమలో ఉండాలి. కాబట్టి ఈ మొదటి పత్రికలో మనం చదువుకున్న మొదటి పాఠంలో దేవుడు ఎలా ఉండాలో మనం కూడా, దేవుని ప్రేమ ఎలాగుందో మనం కూడా అలా ప్రేమించాలనేది దీని మరి సారాంశం. రెండోది ఉన్నది సువార్త పాఠం, లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆ మాట ఏముందంటే, లూకా సువార్త 16వ అధ్యాయంలో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ప్రేమ చూపని వాడు, ప్రేమ చూపని ధనవంతుడు నరకంలో ఉన్నాడు. వీడు ప్రేమ చూపల. దీంట్లో ఏమున్నది? మొదటి పాఠంలో ప్రేమను, దేవుడు ఎటువంటి ప్రేమ కలిగినాడు, మనం కూడా అటువంటి ప్రేమ కలిగి ఉండాలని మొదటి పాఠము. రెండో పాఠంలో ఏమున్నదంటే ప్రేమ చూపని ధనవంతుడు నరకంలో ఉన్నాడు, వాడు ప్రేమించాల. మనం ఈ విషయాలు చదువుకున్నాం. దీంట్లో లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుంచి మనం చూస్తే అక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడతారు. ఒకడెవరు? ధనవంతుడు, రెండోవాడు లాజరు, మూడో వ్యక్తి అబ్రహాము కనబడతాడు. ఈ ముగ్గురు విషయాలలో మనం చూస్తే ధనవంతుడు ఊదారంగు వస్త్రములు ధరించుకున్నవాడు. ఊదారంగు వస్త్రములు అంటే అవి పర్పుల్స్, రాయల్ పర్పుల్స్ కదా, రాయల్ పర్పుల్స్. ఆ రంగు కాస్ట్ ఏంటంటే 1 గ్రామ్ వచ్చేసి 3 లక్షల చిల్లర అర్థం. 1 గ్రామే, 1 గ్రాము 3 లక్షల చిల్లర. అది రాయల్ పర్పుల్, ఫస్ట్ క్వాలిటీ. 1 గ్రామే. ఆ 1 గ్రామ్ తయారు చేయడానికి 8,500 నక్కలను చంపితే వాటి నుండి వచ్చేది కొంచెం కొంచెం దాని బ్లడ్ తీసి ఎండబెట్టి తయారు చేసి ఊదారంగు కూడా వస్తారు. ఈ రంగు వస్త్రాలు ధరించుకునేది ఎవరంటే టాప్ వాళ్ళు, ఎవరు? రాజులు, గొప్ప గొప్ప వాళ్ళు, ధనికులు ఆ వస్త్రాలు ధరించేది, అందరూ ధరించేది. ఆ వస్త్రాలు కొనుక్కోవాలని ఏదో వాళ్ళకి అమ్మరు వాళ్ళు. అవి కొనుక్కోవాలనే పేదోళ్ళు కొనుక్కోలేరు. ఒకవేళ ఎవరన్నా మంచిగా సంపాదించుకొని నేను తెచ్చుకోవాలా ఆశ కలిగంటే వానికి అమ్మతారు. అది రాయల వాళ్ళే ధరించాలి, గొప్ప వాళ్ళే ధరించాలి. అటువంటి నార బట్టలు ధరించి, సన్న నార బట్టలు అంటే లెనిన్ డ్రెస్ వేసుకునే వ్యక్తి వాడి ఇంటి ముందరనే ఒక లాజరు, ఈయన పేరు రాయల, ధనవంతుని పేరు రాయల బైబిల్లో. కానీ కురుపులు పెట్టి బీదవాడు, అనామకుడు, ఎవరు దిక్కులేనివాడు ఈయన ఇంటి ఎదురుగా పడి ఉంటే మనకి ఏదన్నా రొట్టె మొక్క తినాలని ఆశపడ్డాడు. ఎవరు? ఆ పేదవాడు. వీడు ధనవంతుడు, ఇల్లు ఉన్నది, నాకు మధ్యాహ్నం టైం అవుతుందేమో, నాకు గౌరవం అన్నం ఏమన్నా ఇస్తాడా, వారికి మిగిలింది ఏమన్నా ఇస్తాడా తిన్నామని ఆశపడ్డాడు. కానీ వాడు పెట్టలేదు. తనకి ఇష్ట ప్రకారం జల్సగా జీవించిన అంటే లోకంలో నీ పరిసర ప్రాంతాలలో ప్రజలను పట్టించుకోవాలి. నా తిండి, నా బట్టలు, నా అన్నదమ్ములు, నా కుటుంబం అనుకున్నాడు. కానీ ఎదుటివాడు ఏం చేస్తాడు? నా ఇంటి ఎదురుగా అన్నం లేక అల్లాడతాడు, ఇబ్బందులు ఉన్నాడు, కురుపులు ఉన్నాయి. ఇంకొక విషయం ఏమంటే లాజరు అనే వ్యక్తికి చూడండి, వాడి కురుపులు కుక్కలు నాకుతా ఉన్నాయంట. అంటే కురుపులు వచ్చినాయి, తిండికి లేదు, బీదవాడు. ఆ కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకుతాయి. అంటే ర్యాబిస్ వ్యాధి వచ్చారు. మనమైతే కుక్క కరిసేటి ఇంజక్షన్ వేసుకుంటాం. ఆ కురుపుల పైన కుక్క నాకుతుందంటే వాడు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాడు చూడండి. అంటే
పొగిడి బ్యానర్లు వేసి, లేదంటే ఇప్పుడంటే బ్యానర్లు ఉన్నాయి, అప్పుడు గురించి బాగా చెప్పి అనేక మంది ఆయన బరేల గ్రౌండ్ తీసుకుపోతా అంటే ఇంకా డ్రమ్స్ కూడా పెట్టింటారు, బాగా పటాసులు కలుసుకుంటా తీసుకుపోయి పెద్ద ఊరేగింపుగా ఆయన సమాధి చేసి వచ్చింటారు. గొప్పవాడండి. ఈయన లాజర్ను లక్కదరు ఎటువంటి వాడు పాపం కుక్కలు లాగుతానే అంటే ఎవరో చూసింటారు, ఎవరు దిక్కు లేకపోతే మొదలు మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో పట్టే ఎవరన్నా చెత్తలన్నా వేసేసింటారు, లేదంటే ఈడ్చి ఎక్కడ ఊరవతలు వేసేసింటారు, లేదంటే కొంచెం ధైర్యం ఎవరన్నా గుంత తీసి ఊడ్చిపెట్టింటారు. అంటే ఈయన చనిపోయినాడు, ఆయన చనిపోయాడు, ఈయన నరకంలో ఉన్నాడు. ఎవరు? ధనవంతుడు. ఈయన తిండికి లేకపోయినా ఏ రోజు దేవుడిని తిట్టలా, ఏ రోజు దేవుడిని నిందించలా. నాకెందుకు ఈ పరిస్థితి కల్పించావు దేవా, నువ్వు వాడిని బాగా పెట్టావు, నన్ను తక్కువగా పెట్టావు చెప్పలేదు, కానీ నాకు ఈ గతి ఇచ్చినావు దేవా అని దేవుణ్ణి ఎవరిని తిట్టలా, ఎదుటి వాడిని తిట్టలా. కానీ దేవుని మాట, నీతిని వదులుకోవాలి. ఏ పరిస్థితి వచ్చినా నీతిని మాత్రము వదులుకోవాలి. ఇది నాకు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పరిస్థితులు మారినాయని మనం దిగజారకూడదు, మన నీతి వదులుకోకూడదు. అందుకోసమనే ఈయన ఎక్కడున్నాడంటే నెమ్మదైన ప్లేస్లో ఉన్నాడు. ఎక్కడ? నెమ్మదైన స్వర్గంలో ఉన్నాడు. అంటే మన భాషలో స్వర్గం అంటే అబ్రహాము రొమ్ము అనే మాట, అబ్రహాము రొమ్మును ఉన్నదంటే అది నెమ్మదైన ప్లేస్ అని, పరదేశ్ అని దానికి పేరు. ఈ సియోన్ అనేది అంతా కలిసి ఉండేదాన్ని ఏమంటారు? పాతాళం అంటారు. అంటే యాతన పడు స్థలంలో ఎవడున్నాడు? వీడున్నాడు. కర్తారన్ ఏదో ఆ మాటలో, ఆ మాట పదంలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు ఆయన. ఈ నెమ్మదైన ప్లేస్లో ఏనున్నాడు? యాతన దప్పికి పడుతూ ఏనున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు ఈయన అడుగుతాడు, అయ్యా ఆ లాజరుని పంపించు, ఈయన ఈ అగ్గికి నాకు నేలక ఆరిపోతుంది, ఒక్క డ్రాప్ అయిపోయిన చాలు, నేను చుక్క. లాజరు కనపడుతుంది, లాజరు కనపడుతున్నాడు, లాజరు నెమ్మదిగా ఉన్నాడు. ఈ కుక్కలు నాకిన లాజరు నెమ్మదిగా ఉన్నాడు స్వర్గంలో, అంటే నెమ్మదైన ప్లేస్లో ఉన్నాడు. ఈ వ్యక్తి నరకంలో అంటే యాతన పడుతూ ఉన్నాడు. ఆయన నా దగ్గరికి పంపించు అబ్రహామా, ఒక చుక్క వేపు నోట్లో నేలకు ఆరిపోతుంది, సెగ తట్టుకోలేకుండా, ఎండకు లేదంటే అగ్గికి తట్టుకోలేకుండా, నాలుగు చల్లార్చుగా కొంచెం ఒక చుక్క సాగు ఆ నీళ్ళు డ్రాప్ అయితే సాగు అంటున్నాడు. అని ఆయన అంటున్నాడు, అయ్యా నా కుమారుడా, నీకు మాకు మధ్యలో పెద్ద అగాధం ఉన్నది, మేము ఆ పక్క రాలేము, నువ్వు ఈ పక్కతో రాలే, ఎట్ట నీళ్ళు ఇస్తాం అంటే ఈ ధనవంతుడు ఇక్కడనే అగాధం ఏర్పాటు చేసుకున్నాడు, దూరం పెట్టినాడు. ఒక వ్యక్తిని నువ్వు దూరం పెట్టావు, ఇక్కడనే భూలోకంలో నువ్వు అగాధం సృష్టించుకున్నావు. మనిషికి మధ్య పెద్ద అగాధాలు నువ్వే సృష్టించుకున్నావు, ఈ అగాధమే పైకి వచ్చింది. ఈరోజు మనిషిని నువ్వు కలుపుకొని పోవడం లేదు, దూరం పెట్టావు. ఈ దూరమే పరలోకంలో కూడా దూరం అయిపోతారు. వీడు నెమ్మదైన ప్లేస్లో ఉన్నాడు, ఈయన యాతన పడుతూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా అందుకోసమే కడపడి వాడు మునుపు వారు అవుతాడు, మునుపు వారు కడపడి వారు అవుతారు. మొదటి వారు ఈ లోకంలో నేను మొదటి స్థానంలో ఉన్నాడు సావుకారిగా, అక్కడ చివరిలో ఉన్నాడు. లాజరు ఇక్కడ చివరిలో ఉన్నాడు, అక్కడ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీ ధనము, నువ్వు సంపాదిస్తున్న ధనాన్ని అన్యాయానికి ఉపయోగించకూడదు. అలా అన్యాయానికి ఉపయోగిస్తే నువ్వు నరకానికి పోతావు. నీకున్న ధనాన్ని ప్రజా సంక్షేమం కోసం, నీ ఇంటి సంక్షేమం కోసం, మంచి విషయాల పట్ల నీ ధనాన్ని వాడాలి. చాలామంది న్యాయంగా వాడాలి. నీ కుటుంబానికి, నీ భూములకు, వాటికి ఎవరైనా నీ సహాయం అనేది సహాయం నీ ధనాన్ని ఇవ్వాలి. అట్టేయకుండా నీ ధనాన్ని దాచిపెట్టుకొని చెడ్డ కార్యాలకు ఉపయోగిస్తే, చెడ్డ కార్యాలకు ఉపయోగిస్తే, ధనం అంతా సంపాదించుకొని గుర్ర పందాలకు, ఇసుకుంటాకు, సారాయికి, ఆ వ్యభిచారానికి వాడితే దేవుడు లెక్క అడుగుతాడు. నీ ధనం నీకు ఈ నెలలో నీకు ₹1,00,000 ఇది నువ్వు దేనికి వాడినావు? నీ రూపాయి ప్రతి ఒక్క రూపాయి కౌంట్ అవుతావు దేవుడి అనేది. నీ బంధువులకి ఎంత పెట్టినావు, అనాథులకి ఎంత పెట్టినావు, దేవుడి సేవకు ఎంత ఇచ్చినావు, ధర్మ కార్యాలు ఎన్ని చేసినావు, ఇవన్నీ లెక్క వస్తుంది. ఎవరికి పిల్లికి పిచ్చం పెట్టకుండా, మరి కాకి విదిలిస్తే, చెయ్యి విదిలిస్తే ఒక మెతుకు పడుతుందేమో ఎదిరించుకుంటూ ఉండేవాటికి యాడికి పోతాడు, కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని నీ ధనాన్ని దేనికి వెచ్చిస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకోవాలి.
నా కుటుంబం నేను నెలకు 20,000 30,000 సంపాదిస్తున్నా, దేనికి ఖర్చు పెడతా ఉన్నా, పరంపర వాటికి ఎందుకు ఖర్చు పెడతా ఉన్నా, అనవసరమైన వాటికి, సారాయికి, ఇస్పోటాకులు, ఏదో గంజాయి, వీటిని ఆహారం కాని దాని కొరకు నువ్వు 1000 రూపాయలు చెల్లిస్తావు. అన్నం కాదు, నీ కడుపు నిండదు, దానికోసం నువ్వు ఎందుకు డబ్బులు ఖర్చు పెడతావని యెషయా గ్రంథంలో ఆ మాట ఉన్నది. ఆహారం కాని దాని కొరకు నువ్వు 1000 రూపాయలు చెల్లిస్తావు, ఎందుకు ఖర్చు పెడతావు? ఇవన్నీ లెక్క అడుగుతాడు. అందుకోసం ధనమెచ్చిన మదమెచ్చుననే మాట ఉన్నది తెలుగు పద్యం. అందుకు ఇక్కడ కూడా ఆ మాట ఉన్నది. మనం యోషియా గ్రంథం 4:7 చూస్తే తమకు కలిగిన తల ఎడల అధిక పాపం చేశారు కొంతమంది. యోషియా 4:7 వాళ్ళకు కలిగే కొద్దికి అధిక పాపం చేశారు. అంటే ధనము కూడే కొద్దికి పాపం ఎక్కువ చేసినారు, ఎక్కువైపోతారు. మొన్న చూసినారు ఎవరు డబ్బులన్నీ సంపాదించుకొని వ్యభిచార గృహాలు నడిపిస్తున్నాడు. డబ్బులు వస్తారు అన్నీ, వాటి అరెస్ట్ చేస్తారు. ఇట్లాంటి పాప పనులు, ఇవన్నీ తప్పు పనులు చేయకూడదు. గంజాయి నాటడము, అటు సారాయి కాల్చడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఇల్లీగల్. ఇవంతా వీటికి మనము ప్రోత్సహించకూడదు. గవర్నమెంట్ ఏదైతే చట్టం చేసిందో చట్టానికి లోబడి మనం జీవించాలి. అదే మాటలు ఇక్కడ మన దేవుడు వాక్యం కూడా చెప్తుంది. మీకు మీ దేశంలో ఉన్న మీ చట్టాలను మనము గౌరవించాలా, దేవుడిని ఆజ్ఞలు కూడా పాటించాలి. ప్రతి క్రైస్తవునికి 2 చట్టాలు ఉంటాయి. ఒకటి లోకల్లో గవర్నమెంట్, అంటే నువ్వు ఏ దేశంలో నివసిస్తున్నావు ఆ దేశ చట్టాన్ని గౌరవించాలా. రెండోది పరలోక చట్టం, ఏది బైబిల్, దేవుడి చట్టం. ఈ రెండింటిని నువ్వు గౌరవించాలి. అందుకోసం చెప్తాను, అయ్యా నీ ధనాన్ని నువ్వు వృధా చేసినావు, ఇప్పుడు నరకం మరణం. ఇద్దరు మరణం అనే మాట ఏమంటే ఆత్మకు శరీరానికి మధ్యలో ప్రాణం ఉంటారు. ఆత్మకు శరీరానికి ఇటు రెండింటిని ఐక్యపరిచేది ప్రాణం. ఈ ప్రాణం పోతాను ఈ 2 డివైడ్ అయిపోతుంది, దానికి సపరేట్ అయిపోతుంది. ఆత్మ సపరేట్ అయిపోతుంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. ఈ ప్రాణము డివైడ్ చేస్తుంది. అందుకే ప్రాణం పోయింది అంటాం అన్నా కదా. ప్రాణం ఆత్మల శరీరాన్ని ఐక్యపరుస్తూ ఉంటారు, ఇంటర్జెక్షన్ మాత్రం. అది పోయిందంటే ఈ 2 డివైడ్ అయిపోతుంది. కాబట్టి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇవన్నీ సన్ననాలు పట్ల ధరించి ఎంతో ధనవంతుడుగా ఎన్ని ఉన్నాయి, ఎంత బాగున్నా కూడా ఏమీ చేయలేడు. కాబట్టి నరకంలో రాజు ఆయన అక్కడ శాంతం లేదంటే నెమ్మదైన ప్లేస్లో ఉన్నాడు. అందుకోసమనే ప్రేమ చూపలేదు కాబట్టి అడిగినాడైనా రాజు ధనవంతుడు యాత్ర స్థలంలో ఎక్కువైనాడు. కాబట్టి ప్రేమ చూపిద్దాం, పరలోక రాజ్యాల్లో మనం స్థానము కలిగి ఉన్నాం. అటువంటి కృప, అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్.